ఏప్రిల్ 1, 2026 అర్జెంటీనా దేశం నుండి ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్ అంటార్కిటికా వైపు బయలుదేరింది. అందులో 23 దేశాలకు చెందిన దాదాపు 150 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. అందరూ చాలా హ్యాపీగా పార్టీస్ చేసుకుంటూ తమ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ డ్రీమ్ వెకేషన్ ఒక భయంకరమైన డెత్ ట్రాప్గా మారబోతుందని వాళ్ళలో ఏ ఒక్కరికి తెలియదు. జర్నీ స్టార్ట్ అయిన ఒక 5 days తర్వాత ఒక 70 ఏళ్ల డచ్ ప్యాసింజర్కి నార్మల్గా ఫీవర్ వస్తుంది. ఏమైందో అని అర్థమయ్యేలోపే అతనికి గాలి అడ్డం ఆగిపోయి అతని లంగ్స్లోకి నీరు చేరి ఆ షిప్లోనే చనిపోతాడు. సో అతని బాడీ తీసుకుని ఆఫ్రికా ఫ్లైట్ ఎక్కబోయిన అతని భార్య కూడా ఎయిర్పోర్ట్లోనే చనిపోతుంది. ఆ వెంటనే ఇంకొక మహిళ. ఇలా వరుసగా ఆ సముద్రం మధ్యలో ఉన్న షిప్లో ఒకరి తర్వాత ఒకరు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఆ షిప్ని ఏ దేశం కూడా తమ పోర్ట్లోకి రానివ్వడం లేదు. చనిపోతున్నది ఎందుకో తెలియక WHO వాళ్ళు రంగంలోకి దిగి టెస్టులు చేస్తే వాళ్ళకు కనిపించిన రిపోర్ట్ చూసి ప్రపంచం మొత్తం వణికిపోయింది. అయితే ఆ రిపోర్ట్లో ఉన్న పేరు హంటా వైరస్. ఈ వైరస్కి ఇప్పటికీ ఎలాంటి వ్యాక్సిన్ లేదు, ఎలాంటి క్యూర్ కూడా లేదు. ఒకసారి ఇది మనిషికి సోకితే బ్రతికే ఛాన్స్ కేవలం 50% మాత్రమే. సో ఇప్పుడు చెప్పండి, అంటే సముద్రం మధ్యలో ఎటు వెళ్ళలేక ఇరుక్కుపోయినా ఆ ప్యాసింజర్స్ పరిస్థితి ఏంటి? అసలు ఈ వైరస్ ఆ షిప్లోకి ఎలా వచ్చింది? వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం చూడబోయేది ఒక మామూలు వీడియో కాదు, ఒక మెడికల్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్. సో ఫస్ట్గా మనం చూస్తే అసలు ఈ హంటా వైరస్ ఏంటి? 1951లో జరిగిన కొరియన్ వార్ నుండి ఈనాటి వరకు కూడా అంటే 70 ఏళ్లుగా సైంటిస్టులను ముప్పు తిప్పులు పెడుతున్న ఈ సీక్రెట్ కిల్లర్ ఏంటి? అంటే కోవిడ్ లాగానే ఇది కూడా ఇంకొక గ్లోబల్ పాండమిక్గా మారబోతుందా? సో ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా 100% పక్కా సైంటిఫిక్ అండ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్తో ఈరోజు మనం దీన్ని డీకోడ్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీ ఇంట్లో తిరిగే ఒక చిన్న ఎలుక మీ ప్రాణాలని ఎలా తీయగలదో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. సో ఇంక లేట్ ఎందుకు, లెట్స్ అన్లాక్ ద ఫ్యాక్ట్స్. అసలు సముద్రం మధ్యలో ఉన్న క్రూజ్ షిప్లోకి వైరస్ ఎలా వచ్చింది అని తెలుసుకునే ముందు ఈ హంటా వైరస్ కథ ఎక్కడ మొదలైందో మనం తెలుసుకోవాలి. దీనికోసం మనం 1951లో జరిగిన కొరియన్ వార్ కాలానికి వెళ్ళాలి. అంటే అక్కడ అమెరికా అండ్ సౌత్ కొరియా సైనికులు ఒక భయంకరమైన యుద్ధం చేస్తున్నారు. కానీ సడన్గా ఆ సైనికులు తుపాకీ బుల్లెట్ల వల్ల కాకుండా ఇంకేదో తెలియని రోగంతో పిట్టల్లాగా రాలిపోవడం మొదలుపెట్టారు. సుమారు 3000 మంది UN సైనికులకు సడన్గా విపరీతమైన ఫీవర్ రావడం, ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం, కళ్ళు మరియు ముక్కు నుండి రక్తం కారడం స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి ఏమైందో, అసలు ఏ వైరస్ వాళ్ళ బాడీలోకి వెళ్ళిందో అనేది ప్రపంచంలో ఏ ఒక్క డాక్టర్కి అర్థం కాలేదు. అలా దాదాపు 25 years వరకు ఈ వైరస్ ఒక ఇన్విజిబుల్ మాన్స్టర్ లాగా సైంటిస్టులకి దొరకకుండా దాక్కుంది. కానీ 1976లో సౌత్ కొరియాకి చెందిన డాక్టర్ హో వాంగ్ లీ అనే ఒక వైరాలజిస్ట్ హంటాన్ రివర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక షాకింగ్ నిజాన్ని కనిపెట్టాడు. అంటే ఆ సైనికుల్ని చెప్పిన ఆ వైరస్ని మొట్టమొదటిసారిగా ఐసోలేట్ చేసి ఆ నది పేరు మీదనే దానికి హంటా వైరస్ అని పేరు పెట్టాడు. అయితే ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది. డాక్టర్ లీకి ఆ వైరస్ ఒక మనిషిలో కానీ లేదా ఒక గబ్బిలంలో కానీ దొరకలేదు. ఆ వైరస్ ఎక్కడ దొరికిందంటే పంట పొలాల్లో తిరిగే ఒక చిన్న ఎలుకలో దొరికింది. నార్మల్గా ఎలుకల ద్వారా రోగాలు రావాలంటే అవి మనల్ని కరవాలి, లేదా అవి తిన్న ఫుడ్ మనమైనా తినాలి. కానీ హంటా వైరస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆ ఎలుకలు మిమ్మల్ని టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా చాలా రోజులుగా మూసేసి ఉన్న ఒక పాత గదిని లేదా షెడ్ని క్లీన్ చేయడానికి వెళ్ళారనుకోండి. సో అక్కడ ఎలుకలు ఉంటే వాటి మలమూత్రాలు ఎండిపోయి మీరు చీపుడుతో ఊడ్చినప్పుడు అది దుమ్ము లేదా ఏరోసోలైజ్డ్ పార్టికల్స్ లాగా గాల్లో కలిసిపోతుంది. ఆ గాలిని కనుక మీరు పీలిస్తే చాలు, ఆ వైరస్ డైరెక్ట్గా మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది మనిషి లంగ్స్ని ఎంతలా డ్యామేజ్ చేస్తుందంటే ఊపిరితిత్తుల నిండా ఫ్లూయిడ్ చేరిపోయి మనిషి గాలి పీల్చుకోలేక ప్రాణాలతో ఉండగానే తన సొంత బాడీలోనే మునిగిపోయి చనిపోతాడు. దీన్నే మెడికల్ టర్మ్స్లో హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటారు. యాక్చువల్లీ కొరియన్ వార్ నుండి ఇప్పటి వరకు ఈ వైరస్కి మందు లేదు. అయితే ఇది గాలి ద్వారా ఎలుకల నుండి మనిషికి వస్తుందని డాక్టర్లు కనిపెట్టారు. సరే, అంత బానే ఉంది. కానీ ఏప్రిల్ 2026లో సముద్రం మధ్యలో ఎటు వెళ్ళలేక ఇరుక్కుపోయిన లగ్జరీ క్రూజ్ షిప్లోకి ఎలుకలు ఎలా వచ్చాయి? అంతటి 5 star రేంజ్ ఉన్న షిప్లో ఎలుకల మలమూత్రాలు గాల్లో ఎలా కలిసాయి? ఇంకా ఆ షిప్లో జరిగింది ఒక న్యాచురల్ యాక్సిడెంటా లేక ఒక భయంకరమైన బయోటెర్రరిజం అటాకా? మనం ఆల్రెడీ ఒక విషయం మాట్లాడుకున్నాం, అంటే ఈ హంటా వైరస్ కేవలం ఎలుకల మలమూత్రాల ద్వారా మాత్రమే గాల్లో కలుస్తుందని. ఒకవేళ అదే నిజమైతే ఆ 5 star లగ్జరీ క్రూజ్ షిప్లోకి ఎలుకలు ఎలా వెళ్ళాయి? అది తెలుసుకోవడానికి WHO సైంటిస్టులు ఆ షిప్లోని కిచెన్, స్టోర్ రూమ్స్, ఇంకా క్యాబిన్స్ అణువణువు వెతికారు. ఇంకా ఎలాంటి ఎలుకల ఆనవాళ్ళు కూడా లేవు. అయితే ఎలుకలు లేకుండానే 150 మంది ప్యాసింజర్స్కి ఈ వైరస్ ఎలా సోకింది? ఈ క్వశ్చన్ రాగానే సైంటిస్టుల వెన్నులో వణుకు పుట్టింది. సరిగ్గా కోవిడ్ స్టార్టింగ్లో ప్రపంచానికి ఎలాంటి భయం అయితే పట్టుకుందో ఇప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి భయమే పట్టుకుంది. ఎందుకంటే ఆ షిప్లో వ్యాపించిన ఆ వైరస్ ఎలుకల నుండి రాలేదు, ఒక మనిషి తుమ్మడం వల్ల ఇంకా దగ్గడం వల్ల ఇంకో మనిషికి వ్యాపించింది. నార్మల్గా ఈ హంటా వైరస్ ఒక మనిషి నుండి ఇంకో మనిషికి అస్సలు సోకదు.
కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా ఉంది. యాక్చువల్లీ ఆ షిప్ ఎక్కడి నుండి బయలుదేరింది? అర్జెంటీనా నుండి. సో ప్రపంచవ్యాప్తంగా హంటా వైరస్లో చాలా రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి, కానీ కేవలం సౌత్ అమెరికాలోని అర్జెంటీనా ఇంకా చిలే అడవుల్లో ఉండే ఒకే ఒక్క స్ట్రెయిన్కి మాత్రమే మనిషి నుండి మనిషికి వ్యాపించే భయంకరమైన లక్షణం ఉంది. దాని పేరే యాండెస్ ఆర్థో హంటా వైరస్. సో ఆ షిప్ ఎక్కిన ప్యాసింజర్లో ఒక వ్యక్తి అర్జెంటీనాలోని ఒక పాత క్యాబిన్లో ఎలుకల ద్వారా ఈ వైరస్ని అంటించుకొని షిప్ ఎక్కాడు. ఇంకా ఆ క్లోజ్డ్ ఏసీ క్యాబిన్స్లో అతను తుమ్మినప్పుడు ఇంకా దగ్గినప్పుడు అతని నోటి నుండి వచ్చే ఆ డ్రాప్లెట్స్ గాల్లో కలిసిపోయి ఒక కోవిడ్ లాగా మిగతా ప్యాసింజర్స్ కూడా సోకింది. ఒకసారి లాజికల్గా ఆలోచించండి. జస్ట్ 1 to 2% డెత్ రేట్ ఉన్న కోవిడ్ వల్లే ప్రపంచం మొత్తం లాక్డౌన్ అయిపోయింది. ఎక్కడికక్కడ శవాల దిబ్బలు తయారయ్యాయి. అలాంటిది ఒకసారి సోకితే కనీసం 40 నుండి 50% డెత్ రేట్ ఉన్న ఈ యాండెస్ హంటా వైరస్ కనుక కోవిడ్ లాగా మనిషి నుండి మనిషికి గ్లోబల్ పాండమిక్ లాగా మారితే ఈ ప్రపంచం ఏమైపోవాలి? అసలు ముందు మనకు దాన్ని తట్టుకునే ఇమ్యూనిటీ ఉందా? కోవిడ్కి కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ కనిపెట్టిన సైంటిస్టులు 1951 నుండి అంటే 70 ఏళ్లుగా ఈ హంటా వైరస్కి ఎందుకు ఒక్క వ్యాక్సిన్ కూడా కనిపెట్టలేకపోయారు? ఈ వైరస్ మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ని హ్యాక్ చేసి మన బాడీతోనే మనల్ని ఎలా చంపేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సో ఇప్పుడు మనం ఈ డెడ్లీ మెడికల్ సీక్రెట్ని డీకోడ్ చేద్దాం. అంటే ఒకసారి ఆలోచించండి, 1951 నుండి ఈ రోజు వరకు కూడా మెడికల్ సైన్స్ ఎంతలా డెవలప్ అయ్యింది. ఇంకా ఎబోలా లాంటి భయంకరమైన వ్యాధులను కంట్రోల్ చేశాం. ఏకంగా ప్రపంచాన్ని ఆపేసిన కోవిడ్-19కి కేవలం కొన్ని నెలల్లోనే వ్యాక్సిన్ కనిపెట్టి కోట్లాది మంది ప్రాణాలని కాపాడుకున్నాం. మరి అలాంటప్పుడు 70 ఏళ్లుగా సైంటిస్టుల కళ్ళ ముందే తిరుగుతున్న ఈ హంటా వైరస్కి ఎందుకు ఒక్క వ్యాక్సిన్ కూడా కనిపెట్టలేకపోయారు? దానికి వ్యాక్సిన్ కనిపెట్టడం ఎందుకు అంత ఇంపాసిబుల్గా మారింది? అంటే ఇది మీ బాడీలోకి వెళ్ళగానే కోవిడ్ లాగా గొంతులోనో లేదా ముక్కులోనో ఆగిపోదు. అది డైరెక్ట్గా మీ లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ఉండే సెన్సిటివ్ బ్లడ్ వెజిల్స్ వాల్స్కి అతుక్కుపోతుంది. ఈ వాల్స్నే ఎండోథీలియల్ సెల్స్ అంటారు. నార్మల్గా ఏదైనా వైరస్ వస్తే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఆర్మీ లాగా వెళ్ళి ఆ వైరస్ని చంపి మనల్ని కాపాడుతుంది. కానీ ఇక్కడున్న అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈ హంటా వైరస్ మన బాడీని ఎంత దారుణంగా మోసం చేస్తుందంటే అది ఫస్ట్ మన ఇమ్యూన్ సిస్టమ్ని హ్యాక్ చేసి దాన్ని ఓవర్ రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. అందువల్ల వైరస్ని చంపడానికి మన బ్రెయిన్ వందలాది వేలాది సెల్స్ని లంగ్స్లోకి పంపుతుంది. ఆ ఎఫెక్ట్కే బ్లడ్ వెజిల్స్కి హోల్స్ పడిపోయి అందులో ఉండే ప్లాస్మా ఫ్లూయిడ్ మొత్తం లంగ్స్లోకి లీక్ అయిపోతుంది. దీన్నే మెడికల్ టర్మ్స్లో ద సైటోకైన్ స్ట్రోమ్ అంటారు. అంటే ఆ వైరస్ మిమ్మల్ని చంపదు, దాన్ని చంపడానికి మీ బాడీ పంపించిన ఇమ్యూనిటీయే మీ ఊపిరితిత్తుల నిండా నీరు నింపేసి మీరు గాలి పీల్చుకోలేక ప్రాణాలు ఉండగానే మీ బాడీలో మీరే మునిగిపోయి చనిపోయేలా చేస్తుంది. ఇలాంటి డెడ్లీ మెకానిజం వల్లనే దీనికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంపాసిబుల్ అయిపోయింది. పోనీ దీని మీద రీసెర్చ్ చేద్దామన్నా ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన BSL-4 అంటే బయోసేఫ్టీ లెవెల్ 4 కేటగిరీకి చెందిన వైరస్. సో ఏమాత్రం చిన్న తప్పు జరిగినా ల్యాబ్లో ఉన్న సైంటిస్టులకు 50% డెత్ గ్యారంటీ. అందుకే ఫార్మా కంపెనీలు కూడా దీని మీద వేల కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేయడానికి కూడా భయపడుతున్నాయి. సరే, ఇప్పుడు సముద్రం మధ్యలో ఉన్న ఆ క్రూజ్ షిప్ విషయానికి వద్దాం. అంటే వ్యాక్సిన్ లేదు, క్యూర్ లేదు, 50% డెత్ రేట్, పైగా మనిషి నుండి మనిషికి గాలి ద్వారా సోకే యాండెస్ హంటా వైరస్. ఆ షిప్లో ఉన్న 150 మందిలో ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఏ దేశం వాళ్ళని కూడా లోపలికి రానివ్వడం లేదు. అయితే మరి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఇంకా వాళ్ళని కాపాడడానికి WHO తీసుకున్న ఆ సీక్రెట్ డెసిషన్ ఏంటి? లేకపోతే ఇది ఫ్యూచర్లో రాబోయే ఒక వార్నింగా? ఇది ఫ్యూచర్లో జరగబోయే ఒక హర్రర్ స్టోరీ కాదు. సరిగ్గా కొన్ని రోజుల క్రితం అంటే మే 2026 ఫస్ట్ వీక్లో సముద్రం మధ్యలో మన కళ్ళ ముందే జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. వైరస్ సోకి ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే ఎట్టకేలకు మే 10వ తేదీన ఆ షిప్ని కెనరీ ఐలాండ్స్ టెనరీఫ్లో డాక్ చేయడానికి పర్మిషన్ దొరికింది. WHO అండ్ అమెరికాకి చెందిన CDC సైంటిస్టులు అర్జెంటుగా రంగంలోకి దిగారు. అంటే ఆ షిప్లో మొత్తం 8 నుండి 11 మందికి ఈ యాండెస్ హంటా వైరస్ పాజిటివ్ తేలింది. అందులో 3 ప్యాసింజర్స్ చనిపోయారు. అంటే డెత్ రేట్ ఏకంగా 38% నమోదయ్యింది. అయితే ఆ షిప్లో ఉన్న ప్యాసింజర్స్ని నార్మల్ ఫ్లైట్స్లో అయితే పంపలేదు. అమెరికాకి చెందిన ప్యాసింజర్స్ని ఒక స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో ఎక్కించి నేరుగా నెబ్రాస్కాకి తీసుకెళ్లి అక్కడ ఒక హై సెక్యూరిటీ క్వారంటైన్లో పెట్టారు. ఇంకా మిగతా యూరప్ అండ్ ఆస్ట్రేలియా ప్యాసింజర్స్ని కూడా ఎక్కడికక్కడ ఐసోలేట్ చేశారు. ఎందుకంటే ఈ వైరస్ బాడీలోకి వెళ్ళిన 6 వారాల వరకు సైలెంట్గా దాక్కునే ప్రమాదం ఉంది. సో ప్రజెంట్ WHO వాళ్ళు ఏమని డిక్లేర్ చేస్తారంటే దీనివల్ల బయట ప్రపంచానికి వచ్చే ప్రమాదం చాలా తక్కువ, ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని. కానీ ఈ MV హోండియస్ ఇన్సిడెంట్ సైంటిస్టులకు ఒక భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది. అంటే మనిషి నుండి మనిషికి వ్యాపించే లక్షణం ఉన్న ఈ హంటా వైరస్ ఒక క్లోజ్డ్ ఏరియాలో ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో, ఇంకా ఒకవేళ కనుక అది ఫ్యూచర్లో మ్యూటేట్ అయ్యి నార్మల్ పబ్లిక్లోకి వస్తే దాని డెత్ రేట్ ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఇన్సిడెంట్తో కళ్ళకు కట్టినట్టుగా ప్రూవ్ అయింది. కోవిడ్-19 ఇచ్చిన దెబ్బకే మన ఆర్థిక వ్యవస్థ ఇంకా మన జీవితాలు తలకిందులు అయిపోయాయి.
సో ఇప్పుడు నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ ఫ్యూచర్లో వ్యాక్సిన్ లేని హంటా వైరస్ లాంటిది ఏదైనా మరో గ్లోబల్ పాండమిక్గా మారితే దాన్ని తట్టుకునే శక్తి ఇంకా మెడికల్ టెక్నాలజీ మన ప్రపంచానికి ఉందా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఈ ఎంవి హోండిస్ షిప్ మిస్టరీ వెనుక ఉన్న ఈ రియల్ ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎలాంటి ఫేక్ న్యూస్ లేకుండా పక్కా డేటాతో బద్దలు కొట్టిన ఈ ఇన్వెస్టిగేషన్ మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్ని స్వైప్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరొక మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే సేఫ్ అండ్ థింక్ లాజికలీ. జై హింద్.